నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 5th క్లాస్ తెలుగు న్యూ సిలబస్ నుండి టోటల్ లెసన్ సంబంధించిన కవ పరిచయాలు ఈజీ వేలో కోర్స్ రూపంలో నేర్చుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే కోడ్స్ అన్నీ ఆ యొక్క కవి పరిచయాలు అయితే చదవను, కానీ డైరెక్ట్గా కోడ్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి మీ టైం అయితే నేను వృధా చేయను, డైరెక్ట్గా కోడ్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, స్త్రీలు పొంగిన జీవగడ్డ. 5th క్లాస్ లెసన్లో ఫస్ట్ లెసన్ ఏ దేశమేగన. ఈ రెండింటి లెసన్ యొక్క కవి రాయప్రోలు సుబ్బారావు. కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. రమ్య మాధురీలు లక్షణంగా ఉండటమే కాదు, ఒకరికొకరు జడలు వేసుకొని పూలమాల పెట్టుకుంటారు. ఎలా అయినా వాళ్ళని విడగొట్టాలని స్వప్న కంకణం కట్టుకుంది. వెంటనే బాపట్ల తాలూకా గుంటెడు అభి దగ్గరికి వెళ్ళింది. ఆ నవ్య మీద కవితలు రాయటం ఆపేసి నేను చెప్పిన పని చేయి అని అన్నది. అదేంటంటే ఆ ఇద్దరు స్త్రీల మీద రాయలు విసిరని చెప్పిందట. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ఎంత కష్టం వచ్చినా, ఏ దేశం వెళ్ళినా, ఆంధ్ర వచ్చినా సరే స్నేహం మాత్రం విడవరు, అది తెలుసుకో అని చెప్పి స్వప్నని ఈ అభి తిట్టాడట. అంతేకాకుండా వాళ్ళిద్దరి స్నేహాన్ని మెచ్చి పద్మభూషణ్తో సత్కరించారంట. మరొకసారి కోడ్లో వివరణ చూసినట్లయితే, రమ్య మాధురీలు లక్షణంగా ఉండటమే కాదు, రమ్య మాధురీలు లక్షణంగా ఉండటమే కాదంటే ఇక్కడ రమ్య అనేది రమ్యాలోకము, మాధురి అంటే మాధురి దర్శనము, లక్షణంగా అంటే లక్షణ గ్రంథాలు అని ఎగ్జామ్లో అడగొచ్చు. అందుకనే ఈ పక్కనే లక్షణాన్ని పెట్టాను. లక్షణంగా ఉండటం అంటే అందంగా లేదా కుదురుగా లేదా చాలా వినయంగా అనే అర్థం వస్తుంది లక్షణంగా అంటే. కానీ ఇక్కడ గ్రంథాలకు వచ్చేసరికి లక్షణ గ్రంథాలు అడిగితే మనకి ఈ అన్నిట్లో అవి కలిసిపోకూడదని వాటిని సపరేట్గా పెట్టాను. రమ్య మాధురీలు లక్షణంగా ఉండటమే కాదు, ఒకరికొకరు జడలు వేసుకొని పూలమాల పెట్టుకుంటారు. జడలు వేసుకొని అంటే జడ కుచ్చులు, ఖండకావ్యం. పూలమాల పెట్టుకుంటారు. పూలమాల అంటే వనమాల, వనమాలని పూలమాలని తీసుకున్నాను. వనం అంటే ఏంటి? తోట. ఏ తోట? పూల తోట. మనం ఇమాజిన్ చేసుకోవాలి. వనమాల, పూలమాల, పూలమాల పెట్టుకుంటారు. ఎలా అయినా వాళ్ళని విడగొట్టాలని స్వప్న కంకణం కట్టుకుందంట. అంటే వీళ్ళిద్దరూ లక్షణంగా ఉంటారు, స్నేహంగా ఉంటారని వీళ్ళని స్వప్న విడగొట్టాలని కంకణం కట్టుకుందంట. స్వప్న అంటే స్వప్న కుమార కావ్యం. కంకణం కట్టుకుందంటే తృణ కంకణం కూడా కావ్యమే. వెంటనే బాపట్ల తాలూకా గుంటెడు అభి దగ్గరికి వెళ్ళిందంట. బాపట్ల తాలూకా అంటే 7th క్లాస్లోని బాపట్ల తాలూకా జన్మస్థలము. గుంటెడు అంటే గుంటూరు జిల్లా. 5th క్లాస్ లెసన్లో 5th క్లాస్లో ఇవ్వలేదు, ఇక్కడ 7th క్లాస్లో ఇచ్చాడు ఫ్రెండ్స్ జన్మస్థలము. అభి దగ్గరికి వెళ్ళింది. అభి అంటే అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా ఈయనకి పేరు వచ్చిందనమాట. అంతేకాకుండా వెళ్ళి ఆ నవ్య మీద కవితలు రాయటం ఆపేసి నేను చెప్పిన పని చేయ అన్నదట అభితో. అభి దగ్గరికి వెళ్ళి ఆ నవ్య మీద కవితలు రాయటం ఆపేసి నేను చెప్పిన పని చేయ అన్నదట. నవ్య మీద కవితలు అంటే నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా మరియు నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. నెక్స్ట్, నేను చెప్పిన పని చెయ్యి, ఆ ఇద్దరు స్త్రీల మీద రాయలు విసిరానా అన్నదట. ఇద్దరు స్త్రీల మీద అంటే రమ్య మాధురీల మీద. ఇక్కడ ఇమాజిన్ స్త్రీలు, ఆ స్త్రీల మీద అంటే ఇక్కడ స్త్రీలు పొంగిన జీవగడ్డ లెసన్ నేము. రాయిలు విసురు, రాయిలు అంటే ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్, రాయిలు విసురు అని అన్నది. అప్పుడు అభి రియాక్షన్ ఎలా ఉందంటే చూడండి. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ఎంత కష్టం వచ్చినా, ఏ దేశం వెళ్ళినా, ఒకవేళ ఆంధ్ర వచ్చినా స్నేహం మాత్రం విడవరు. ఎంత కష్టం వచ్చినా, కష్టం అంటే ఇక్కడ కష్టకమల కావ్యం. ఏ దేశం వెళ్ళినా అంటే ఇక్కడ ఏ దేశం ఏగన 5th క్లాస్ ఫస్ట్ లెసన్ నేము. ఆంధ్ర వచ్చిన అంటే ఆంధ్రావని. ఇక్కడ ఆంధ్రావని అనేది 7th క్లాస్లో ఉంటుంది, అక్కడ 5th క్లాస్లో ఆంధ్రావలి అని ఉంటుంది. సో ఆంధ్రావలి అనేది కావ్యం. స్నేహం మాత్రం విడవరు, స్నేహలత అనేది కూడా కావ్యమే. అయితే ఈ విషయం నువ్వు తెలుసుకో అని చెప్పి స్వప్నాన్ని తిట్టాడట. అంతేకాకుండా వారిద్దరి స్నేహాన్ని మెచ్చి పద్మభూషణ్తో సత్కరించాడంట. మరొకసారి కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. పద్మభూషణ్ అంటే పద్మభూషణ్తో సత్కరించారు ఈయన్ని, రాయప్రోలు సుబ్బారావుని. అయితే ఒకసారి కోడ్ విందాం ఫ్రెండ్స్. రమ్య మాధురీలు లక్షణంగా ఉండటమే కాదు, ఒకరికొకరు జడలు వేసుకొని పూలమాల పెట్టుకుంటారు. ఎలా అయినా వాళ్ళని విడగొట్టాలని స్వప్న కంకణం కట్టుకుంది. వెంటనే బాపట్ల తాలూకా గుంటెడు అభి దగ్గరికి వెళ్ళి ఆ నవ్య మీద కవితలు రాయటం ఆపేసి నేను చెప్పిన పని చేయి, ఆ ఇద్దరు స్త్రీల మీద రాయిలు విసురు అని అన్నదట. ఏం మాట్లాడుతున్నా? వాళ్ళిద్దరూ ఎంత కష్టం వచ్చినా, ఏ దేశం వెళ్ళినా, ఒకవేళ ఆంధ్ర వచ్చినా స్నేహం మాత్రం విడవరు, అది తెలుసుకో అని చెప్పి స్వప్నను తిట్టాడంట. అంతేకాకుండా వాళ్ళిద్దరి స్నేహాన్ని మెచ్చి
పద్మభూషణ్తో సత్కరించాడంట. నెక్స్ట్ లెసన్ సాయం. కవి జాకోబ్ దక్షిణాఫ్రికా నవల రచయిత. ఇదొక్కటే ఇవ్వటానికి ఒకవేళ ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దక్షిణాఫ్రికాలో ప్రజలకు సాయం చేయడానికి జాన్ కోపం వస్తుంది. నెక్స్ట్ వన్ అనకు కనకు వెనకు. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన గురించి కోట్ చూద్దాం. గుంటడుగా ఉన్నప్పుడే తెలుగు బాలుడిగా పేరొచ్చిందని కొమ్ములొచ్చాయి నీకు, అందుకే నీ విజయం కోసం పాపం అరుణ మీద కొంచెమైనా కరుణ లేకుండా ఉదయాన్నే కయ్యానికి వెళ్ళావు. వివరణ చూద్దాం ఫ్రెండ్స్. గుంటడుగా ఉన్నప్పుడే, గుంటడు అంటే ఇక్కడ గుంటూరు జిల్లాకి గుంటడు అని మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ మళ్ళీ టర్మ్స్ మార్చితే కోడ్ మార్చితే మీకు కన్ఫ్యూజ్ అవుతారని. తెలుగు బాలుడిగా పేరొచ్చిందని, తెలుగు బాలుడు అంటే తెలుగు బాల శతకం. కొమ్ములు వచ్చాయి నీకు, కొమ్ములు అంటే కొమ్మూరు గ్రామం. వచ్చాయి నీకు, నీకు అంటే ఇక్కడ అనకు కనకు వెనకు లెసన్ నేము. అక్కడ అనకులో నీకు, కనకు నీకు, వెనకు నీకు. సో అలా మనం కొంచెం కరెక్ట్గా చదివితే ప్రొనౌన్సియేషన్ నీకు అనేది వస్తుంది. అందుకే ఇక్కడ నీకు అని తీసుకున్నాను. కొమ్ములు వచ్చాయి నీకు, నీకు అంటే ఇక్కడ అనకు కనకు వెనుకు లెసన్ నేము. అందుకే నీ విజయం కోసం పాపం, నీ విజయం కోసం అంటే విజయం అంటే విజయశ్రీ, పాపం అంటే ఇక్కడ జంధ్యాల పాపయ్య శాస్త్రి. పాపం అరుణ మీద కొంచెమైన, అరుణ మీద అంటే అరుణ కిరణాలు. నెక్స్ట్ కొంచెమైన కరుణ లేకుండా, కరుణ అంటే ఆయన కలం పేరు కర్ణశ్రీ. అండ్ ప్రసిద్ధ ఖండకావ్యం కూడా కర్ణశ్రీ. ఉదయాన్నే అంటే ఇక్కడ ఉదయశ్రీ. కయ్యానికి వెళ్ళావు అంటే ఉమర్ ఖయ్యాం. ఇక్కడ ఉమర్ ఖయ్యాం అండ్ ఉదయశ్రీ ఎక్కడ లేవని మీరు ఆలోచిస్తున్నారా? ఇది 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న కవి పరిచయం. సో ఈ రెండు కలిపి మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇచ్చిన న్యూ టెక్స్ట్ బుక్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా ఉన్న ఖచ్చితంగా అవి కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఆ రచనలు కూడా కలిపి మీకు కోట్ చెప్పాను ఫ్రెండ్స్. మరొకసారి కోట్ చూద్దాం. గుంటెడుగా ఉన్నప్పుడే తెలుగు బాలుడిగా పేరొచ్చిందని కొమ్ములు వచ్చాయి నీకు, అందుకే నీ విజయం కోసం పాపం అరుణ మీద కొంచెమైన కరుణ లేకుండా ఉదయాన్నే కయ్యానికి వెళ్ళావు. నెక్స్ట్ లెసన్ కొండవాగు. కవి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. కోట్ చూద్దాం ఫ్రెండ్స్. కొండ వాగుల మధ్య ఉన్న చెరుకు తోట కోసం చిలక గోరింకల్లాగుండే అన్నదమ్ములిద్దరూ ఉదయాన్నే ధర్మం కోసం దీక్షగా కూర్చున్నారు. వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొండ వాగుల మధ్యన, కొండ వాగులని నేను విడదీశాను కానీ కొండ వాగు అనేది లెసన్ నేమ్ అనమాట. కొండ వాగుల మధ్యన ఉన్న చెరుకు తోట కోసం, చెరుకు తోట అంటే ఇక్కడ చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చిలక గోరింకల్లాగా ఉండే అన్నదమ్ములు, చిలక గోరింక అనేది ఆయన రచన, అన్నదమ్ములు కూడా ఆయన రచన. ఉదయాన్నే మహోదయం ఉదయాన్నే ధర్మం కోసం దీక్షగా కూర్చున్నారు. ధర్మం కోసం దీక్ష, దీక్ష, న్యాయం కోసం దీక్షగా కూర్చున్నారు, యజ్ఞం చేశారనమాట. ధర్మ దీక్ష అనేది ఆయన రచన. జమదగ్ని అనేది ఆయన కలం పేరు. కవి యొక్క పేరులోనే జమదగ్ని అనే పేరు ఉంది కాబట్టి ఇది ఈజీగా గుర్తుంటుంది కాబట్టి నేను దీన్ని కోడ్గా యాడ్ చేయలేదు టీచర్స్. మరొకసారి కోడ్ చూద్దాం టీచర్స్. కొండ వాగుల మధ్యనున్న చెరుకు తోట కోసం చిలక గోరింకల్లాగా ఉండే అన్నదమ్ములిద్దరూ ఉదయాన్నే ధర్మం కోసం దీక్షగా కూర్చున్నారు. నెక్స్ట్ లెసన్ వడగళ్ళు. కవి ఏడిద కామేశ్వరరావు. దీని కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. గాడిదలాగా ఉన్నావు, ఇండోనేషియాతో ఆడలేకపోయావా? జైల్లో ఉన్నన్న రోజులు రేడియోలోని రాష్ట్రగీతాలు పాడుకుంటూ ఉన్నావు. ఇప్పుడైనా ఆ వడగళ్ళు తినటం మానేసి ఆకాశవాణిలో పనిచేయి. ఇప్పుడు వివరణ చూద్దాం టీచర్స్. గాడిదలాగా ఉన్నావు, గాడిద అంటే ఏడిద కామేశ్వరరావు అంటే ఆయన కించపరచడం కాదండి, మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నాను. సో అందుకని ఇక్కడ గాడిదలాగా ఉన్నావు, గాడిద అంటే ఇక్కడ ఏడిద కామేశ్వరరావు. ఇండోనేషియాతో ఆడలేకపోయావా అంటే ఇండోనేషియా చరిత్ర ఆయన యొక్క రచన. జైలులో ఉన్నన్న రోజులు అంటే జైలు రోజులు అనేది ఆయన రచన. రేడియోలో అంటే ఇక్కడ రేడియో అన్నయ్యగా ఈయన ప్రసిద్ధి చెందారు. రాష్ట్రగీతాలు పాడుకుంటూ ఉన్నావు, రాష్ట్రగీతాలు అంటే రాష్ట్రగీతం అనేది ఆయన రచన. ఇప్పుడైనా వడగళ్ళు తినటం మానేసి ఆకాశవాణిలో పనిచేయి. ఇప్పుడైనా వడగళ్ళు అంటే ఇక్కడ వడగళ్ళు అనేది గేయం. మానేసి
ఆకాశవాణిలో పనిచేయంటే ఏడద కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేసేవారు. మరొకసారి కోట్ చూద్దాం టీచర్స్. గాడిదలాగా ఉన్నావు, ఇండోనేషియాతో ఆడలేకపోయావా, జైల్లో ఉన్న రోజులు రేడియోలో రాష్ట్రగీతాలు పాడుకుంటూ ఉన్నావు, ఇప్పుడైనా వడగళ్ళు తినటం మానేసి ఆకాశవాణిలో పనిచేయి. నెక్స్ట్ వన్, జై గీతము కవి బోయి భీమన్న. 10th క్లాస్లో జానపదని జాబు కవి కూడా బోయి భీమన్న. ఈ రెండింటి కలిపి కోట్ చూద్దాం ఫ్రెండ్స్. తూర్పుగోదావరి జిల్లాలో భీమన్న అనే వ్యక్తి అంబేద్కర్ దగ్గర పాలేరుగా పనిచేస్తూ చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. ఈ భీమన్నకు మామిడి తోట కూడా ఉంది. ఎప్పుడు హుషారుగా ఉండేవాడు. కూలి పని చేసుకున్నా సరే గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు ధర్మం కోసమే పోరాడేవాడు. సాహితీ అకాడమీలో 11 సంవత్సరాలు జాబ్ చేశాడు. అంతేకాకుండా ఆయనకి పిల్లిలా రాగాలు తీసే కళ ఉంది. అందుకుగాను ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో సత్కరించారు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన మహానుభావుడవు, నీకు జయహో అంటూ మధు గీతాలు పాడాడు. కోడ్ మరొకసారి విందాం టీచర్స్. తూర్పుగోదావరి జిల్లాలో భీమన్న అనే వ్యక్తి అంబేద్కర్ దగ్గర పాలేరుగా పనిచేస్తూ చిన్న గుడిసెల్లో జీవిస్తూ ఉండేవాడు. ఈ భీమన్నకు మామిడి తోట కూడా ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. కూలి పని చేసుకున్నా సరే గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు ధర్మం కోసమే పోరాడతాడు. సాహితీ అకాడమీలో 11 సంవత్సరాలు జాబ్ చేశాడు. అంతేకాకుండా ఆయనకు పిల్లిలా రాగాలు తీసే కళ కూడా ఉంది. అందుకుగాను ఆయనని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో సత్కరించారు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన మహానుభావుడవు, నీకు జయహో అంటూ మధు గీతాలు పాడాడు. సో కోడ్ విన్నారు కాబట్టి వివరణ చూసినట్లయితే పదాలు ఏ విధంగా తీసుకున్నామో మీకు అర్థమవుతుందండి. తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఇక్కడ తూర్పుగోదావరి ఆయన యొక్క జన్మస్థలం. భీమన్న అంటే ఇక్కడ బోయి భీమన్న కవి. అంబేద్కర్ దగ్గర అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు గాంధీ గారి బోధనలకు ప్రభావితుడయ్యాడు. పాలేరుగా అంటే ఇక్కడ పాలేరు అనేది నాటకం. 10th and 5th క్లాస్లో కూడా పాలేరు అనేది నాటకం ఉంది. పనిచేస్తూ చిన్న గుడిసెల్లో నివసిస్తుండేవాడు. గుడిసె అంటే ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి అనేది ఆయన రచన. ఈ భీమన్నకు మామిడి తోట కూడా ఉంది. మామిడి తోట అంటే ఇక్కడ మామిడి కుదురు అనేది ఆయన యొక్క గ్రామం. ఎప్పుడు హుషారుగా ఉంటాడు. హుషారుగా అంటే ఇక్కడ హుషారులు అనేది ఆయన రచన. కూలి పని చేసుకున్నా సరే అంటే కూలిరాజు అనేది ఆయన యొక్క రచన. కూలి పని చేసుకున్నా సరే గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని, గాంధీ గారిని అంటే ఇక్కడ ముందే చెప్పుకున్నాం కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు గాంధీ గారి బోధనలకు ప్రభావితుడయ్యాడు. ఎప్పుడు ధర్మం కోసమే పోరాడేవాడు. ధర్మం కోసమే అంటే ధర్మం కోసం పోరాటం అనేది ఆయన యొక్క రచన. సాహితీ అకాడమీలో 11 సంవత్సరాలు జాబ్ చేశాడు. సాహితీ అకాడమీలో అంటే సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ 1975లో ఆయనకు అవార్డు లభించిందనమాట. 11 సంవత్సరాలు జాబ్ చేశాడు. 11 సంవత్సరాలు అంటే ఆయన 11వ సంవత్సరం నుంచే రచనలు ప్రారంభించారు. జాబు చేశాడు అంటే ఇక్కడ జాబు అంటే 2 విధాలుగా వస్తుందండి. జానపదని జాబు అంటే 10th క్లాస్లో ఆ యొక్క లెసన్ కవి ఎవరు అంటే బోయి భీమన్న. జానపదని జాబు లెసన్ నేము జాబు. జానపదని జాబు అంటే ఆయన రచన కూడా జానపదని జాబు ఉంది, అదే 10th క్లాస్లో. అంతేకాకుండా ఆయనకు పిల్లిలా రాగాలు తీసే కళ ఉంది. పిల్లిలా అంటే ఇక్కడ పిల్లి శతకం, రాగాలు తీసే, రాగాలు అంటే రాగ వైశాఖ అనేది ఆయన రచన. అండ్ కళ ఉంది అంటే కళా ప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందాడు. ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. అందుకుగాను ఆయనని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో సత్కరించారు. అంటే ఈ కళ అంటే ఆ టాలెంట్ అనేది ఆయనకు ఉంది. కళ ఉంది అంటే ఇక్కడ ఆయన టాలెంట్ ఉందన్నమాట. సో ఆ టాలెంట్కి గాను పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారు. పద్మశ్రీ పద్మభూషణ్ అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన అవార్డులే యాజ్ ఇట్ ఈజ్గా నేను మెన్షన్ చేశాను అనమాట. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అంటే ఆయన స్వీయ చరిత్ర, అది 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఎదిగిన మహానుభావుడు అంటే మహనీయుల చరిత్ర. మహనీయుల చరిత్ర అనేది జయగీతం యొక్క ఇతివృత్తం. నీకు జయహో అంటూ, జయహో అంటే జయగీతము లెసన్ నేము. మధు గీతాలు పాడాడంటే మధు గీత అనేది ఆయన యొక్క ఖండకావ్యం. మధుగీత
జయగీత. ఇక్కడే పక్కపక్కనే జస్ట్ జయహో అంటూ అంటూ అనేది మధ్యలో యాడ్ అయిందంతే. జయగీతము మధుగీతం రెండు గుర్తుపెట్టుకోండి. మధుగీతం అనేది ఆయన ఖండకావ్యం, జయగీతం అనేది ఆయన లెసన్ నేము. సో మరొకసారి కోట్ చూద్దాం టీచర్స్. తూర్పుగోదావరి జిల్లాలో భీమన్న అనే వ్యక్తి అంబేద్కర్ దగ్గర పాలేరుగా పనిచేస్తూ చిన్న గుడిసెల్లో నివసిస్తూ ఉండేవాడు. ఈ భీమన్నకు మామిడి తోట కూడా ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. కూలి పని చేసుకున్నా సరే గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడూ ధర్మం కోసమే పోరాడేవాడు. సాహితీ అకాడమీలో 11 సంవత్సరాలు జాబ్ చేశాడు. అంతేకాకుండా ఆయనకి పిల్లిలా రాగాలు తీసే కళ ఉంది. అందుకుగాను ఆయనని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో సత్కరించారు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన మహానుభావుడు నీవు, నీకు జయహో అంటూ మధు గీతాలు పాడాడు. నెక్స్ట్ లెసన్ పెన్నేటి పాట. కవి విద్వాన్ విశ్వం. 10th క్లాస్ తెలుగులోని మాణిక్యవీణ లెసన్ యొక్క కవి కూడా విద్వాన్ విశ్వమే. ఈ రెండు కలిపి కోడ్గా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. విల్లాలో తెలుపు నలుపు రంగులు డిలీట్ చేసి అవి ఇవి మార్చినంత మాత్రాన రాతలు గీతలు మార్చలేరు కదా. ఏమైంది రామయ్య అలా అంటున్నావు? చూడండి మాణిక్యం గారు, మీ దగ్గర పనిచేసిన పిఏను పని పాట లేకుండా తిరుగుతున్న మీ జాన్ ప్రేమించాడని తెలిసి పిఏ మీద మీ విశ్వరూపం చూపించి అనంతపురం నుండి తరిమేశారు. ఒకనాడది ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చింది. అయినా మీకు లక్ష్మి ఇంపార్టెంట్ కానీ కళాగా ఉన్నోళ్ళతో పని ఏంటి? మరొకసారి కోడ్ విందాం టీచర్స్. విల్లాలో తెలుపు నలుపు రంగులు డిలీట్ చేసేసి అవి ఇవి మార్చినంత మాత్రాన రాతలు గీతలు మార్చలేరు కదా. ఏమైంది రామయ్య అలా అంటున్నావు? చూడండి మాణిక్యం గారు, మీ దగ్గర పనిచేసిన పిఏను పని పాట లేకుండా తిరుగుతున్న మీ జాన్ ఉన్నాడు కదా, మీ జాన్ ప్రేమించాడని తెలిసి పిఏ మీద మీ విశ్వరూపం చూపించి అనంతపురం నుండే తరిమేశారు. ఒకనాడది ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చింది. అయినా మీకు లక్ష్మి అంటే డబ్బు ఇంపార్టెంట్ కానీ కళాగా ఉన్నోళ్ళతో పని ఏంటి? ఇప్పుడు వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది టీచర్స్. విల్లాలో తెలుపు నలుపు రంగులు. విల్లాలో అంటే 5th క్లాసులో విలాసిని అనేది ఆయన రచన. తెలుపు నలుపు రంగులు. తెలుపు నలుపు రంగులు అంటే తెలుపు నలుపు అనేది ఆయన యొక్క శీర్షిక. డిలీట్ చేసి అంటే డీలిట్ పట్టాలు అందుకున్నాడు. డీలిట్ అంటే ఉన్నత డాక్టరేట్కు సమానము. అవి ఇవి మార్చినంత మాత్రాన, అవి ఇవి అంటే ఆయన యొక్క శీర్షిక. రాతలు గీతలు మార్చలేరు కదా. రాతలు గీతలు అనేది ఆయన యొక్క రచన. ఏమైంది రామయ్య అలా అంటున్నావు? రామయ్య అంటే ఇక్కడ ఆయన తండ్రి పేరు. చూడండి మాణిక్యం గారు అంటే ఇక్కడ మాణిక్యవీణ లెసన్ నేము మరియు మాణిక్యవీణ అనేది ఆయన శీర్షిక. మీ దగ్గర పనిచేసే పిఏను, పిఏ అంటే పి అంటే ప్రజాశక్తి, ఏ అంటే ఆంధ్రప్రభ అంటే మనకు కథకు అనుకూలంగా ఉంటుందని పిఏ అని తీసుకున్నాను అనమాట. పి అంటే ప్రజాశక్తి, ఏ అంటే ఆంధ్రప్రభ. పని పాట లేకుండా అంటే పెన్నేటి పాటనే నేను పని పాట అని తీసుకున్నాను. పని పాట లేకుండా పెన్నేటి పాట అంటే ఆయన యొక్క రచన అండ్ 5th క్లాస్లో లెసన్ నేమ్ కూడా. అదే 10th క్లాస్లో పెన్నేటి పాట అనేది ఆయన కావ్యం. మీజాన్ అంటే ఇక్కడ మీజాన్ అనేది ఆయన పత్రిక. ప్రేమించాడని తెలిసి అంటే ప్రేమించాను అనేది ఆయన నవల. పిఏ మీద మీ విశ్వరూపం చూపించి, విశ్వరూపం అంటే ఇక్కడ విద్వాన్ విశ్వం వస్తుంది అండ్ ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. చూపించి అనంతపురం నుండి తరిమేశారు. అనంతపురం నుండి తరిమేశారంటే అనంతపురం అనేది ఆయన యొక్క జిల్లా. తరిమేశారు అంటే తరిమెల గ్రామం. ఒకనాడది ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చింది. ఏంటి ఇదంతా జరిగిన విషయం అంటే వాళ్ళ అబ్బాయి తప్పు ఉండి కూడా పిఏనే అనంతపురం నుండి తరిమేశారు, ఎంత ఘోరం అని దీని గురించి అంతా ఆంధ్రజ్యోతి పత్రికలో వేశారనమాట. ఒకనాడది అంటే ఒకనాడు అనేది ఆయన కావ్యం. ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతి అనేది ఆయన పత్రిక. అయినా మీకు డబ్బు ఇంపార్టెంట్. డబ్బు అంటే లక్ష్మి ఇంపార్టెంట్. లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మమ్మ ఆయన యొక్క తల్లి. లక్ష్మి ఇంపార్టెంట్ కానీ కళాగా ఉన్నోళ్ళతో పనేటి? కళ అంటే కళా ప్రపూర్ణ ఆయన యొక్క బిరుదు. ఉన్నోళ్ళతో పనేటి అంటే ఇక్కడ
పెన్నేటి పాట ఆయన యొక్క రచన, మరియు 5th క్లాస్లో లెసన్ నేము అండ్ 10th క్లాస్లో కావ్యం. అంటే రెండింటికి అక్కడ మర్చిపోయినా ఇక్కడ గుర్తుంటుందని లాస్ట్లో పనేటి అని యాడ్ చేశాను టీచర్స్. మరొకసారి కోట్ చూద్దాం టీచర్స్. విల్లాలో తెలుపు నలుపు రంగులు డిలీట్ చేసేసి అవి ఇవి మార్చినంత మాత్రాన రాతలు గీతలు మార్చలేరు కదా. ఏమైంది రామయ్య అలా అంటున్నావు? చూడండి మాణిక్యం గారు, మీకు అంతా తెలుసు. మీ దగ్గర పనిచేసిన పిఏను పని పాట లేకుండా తిరుగుతున్న మీ జాన్ ప్రేమించాడని తెలిసి కూడా పిఏ మీద మీ విశ్వరూపం చూపించి అనంతపురం నుండి తరిమేశారు. ఒకనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వచ్చింది. అయినా మీకు లక్ష్మి ఇంపార్టెంట్ కానీ కళాగా ఉన్నలతో పనేటి. నెక్స్ట్ లెసన్ 3 చేపలు. కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. 8th క్లాస్లో గులాబీ అత్తరు, అది ఉపవాచుకోండి. దాంట్లో కవి కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ రెండు కలిపి కోడ్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. 8th క్లాస్లో గులాబీ అత్తరు కవి పరిచయం సంబంధించిన ఏమీ ఇవ్వలేదు, కానీ జస్ట్ కవి నేమ్ ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కోడ్ చూద్దాం. రాజుగారు సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క పాదాలకు గులాబీ అత్తరు పూసి రక్షాబంధన్ రోజునే ఆత్మహత్య చేసుకున్నారు. 3వ రోజు జ్ఞాపకార్థ కూడికలో అందరూ ఆయన గూర్చిన అనుభవాలు పంచుకున్నారు. ఇక్కడ వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది టీచర్స్. రాజుగారు అంటే ఇక్కడ రాజరాజు వంటి నాటకాలు ఆయన రచించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పాదాలు కడిగారంటే ఇక్కడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పాదాలకు గులాబీ అత్తరు పూసి, గులాబీ అత్తరు పూసి అంటే గులాబీ అత్తరు పాఠ్యభాగ రచయిత ఎవరంటే సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. రక్షాబంధన్ రోజే ఆత్మహత్య చేసుకున్నారు. రక్షాబంధన్ రోజు అంటే రక్షాబంధనము అంటే నవల రచించారు. ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఆత్మబలి ఆయన యొక్క రచన. 3వ రోజే జ్ఞాపకార్థ కూడికలో, 3వ రోజు అంటే 3 చేపలు లెసన్ నేమ్. జ్ఞాపకార్థ కూడికలో అందరూ ఆయన గూర్చిన అనుభవాలు పంచుకున్నారంటే జ్ఞాపకార్థ కూడిక ఆయన గూర్చిన అనుభవాలు, జ్ఞాపకాలు అనుభవాలు లేదా అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర, ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ఇంతే ఫ్రెండ్స్. మరొకసారి కూర్చోదాం టీచర్స్. రాజుగారు సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క పాదాలకు గులాబీ అత్తరు పూసి రక్షాబంధన్ రోజునే ఆత్మహత్య చేసుకున్నారు. 3వ రోజు జ్ఞాపకార్థ కూడికలో అందరూ ఆయన గూర్చిన అనుభవాలు పంచుకున్నారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత 3rd డే లేదా ఆ రోజు కానీ కొంతమంది 1 month వాళ్ళు మెమోరియల్ సర్వీస్ చేసుకుంటారు అనమాట. అంటే దినం అంటారు కదా, క్రిస్టియన్స్ అయితే జ్ఞాపకార్థ కూడిక అంటారు. అందుకే ఇక్కడ గుర్తుండాలని, జ్ఞాపకాల అనుభవాలు అనేది గుర్తుండాలి కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకార్థ కూడిక అని మెన్షన్ చేశాను అనమాట. 3వ రోజు జ్ఞాపకార్థ కూడికలో అందరూ ఆయన గూర్చిన అనుభవాలు పంచుకున్నారు. నెక్స్ట్ లెసన్ ఇటిన్ పండుగ. కవి గిడుగు వెంకట రామ్మూర్తి. దీంట్లో కోర్స్ అయితే చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువగా మ్యాటర్ ఇచ్చారు. పైగా ఈయన సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సో ఈ బిట్ అడగడానికి అయితే అవకాశం ఉంది. 2 గ్రంథాలు ఉన్నాయి, బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేసిజం. దీన్ని కూడా కోడ్ పెట్టేయచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 2 గ్రంథాలే కాబట్టి మీరే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సవరల కోసము లెసన్ నేము కవి, ఈ 3 అయితే కలిపి ఒక కోడ్ అయితే చెప్తాను, అది చూడండి ఫ్రెండ్స్. సవారుగా ఉన్న గొడుగు ఇటివ్వు, సవారుగా ఉన్న గొడుగు ఇటివ్వు. సవారుగా అంటే ఇక్కడ సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు అండ్ సవర పాటలు కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. ఇక్కడ ఇటు ఇవ్వు అంటే ఇటిన్ పండుగ, గొడుగు అంటే గిడుగు వెంకట రామ్మూర్తి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ లెసన్ మంచి బహుమతి. ఈ లెసన్ కోడ్ చెప్పుకునే ముందు మీరు అర్జెంటుగా లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు కోర్స్ నచ్చుతున్నాయి కదా ఫ్రెండ్స్, మరలా మీరు మర్చిపోతారు, అందుకే ఫస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కోడ్స్ ఏవైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. చిలకలాగా కిచకిచలాడటం కాదు, గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే భల్లాల గణపతి కృపతో విజయం సాధించి మంచి బహుమతి పొందగలం. చిలకలాగా కిచకిచలాడటం కాదు, చిలకలాగా అంటే ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కిచకిచలాడటం కాదు, కిచకిచలాడటం అంటే కీచక వద. గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే, గయ్యాలిలాగా అంటే గయోపాఖ్యానము, ఆ సంభాషణ అంతా, సంభాషణ అనేది మంచి బహుమతి యొక్క ప్రక్రియ. పఠనం చేస్తేనే, పఠనం చేస్తేనే అంటే ఇక్కడ
పట్టణాభిలాష మంచి బహుమతి యొక్క ఇతివృత్తం. బల్లాల గణపతి కృపతో, బల్లాల దేవుడు అని అంటారు కదా మూవీలో, బల్లాల గణపతి కృపతో. బల్లాల అంటే ఇక్కడ భల్లట ఆయన యొక్క శతకం, గణపతి అంటే ఇక్కడ ఆయన యొక్క నవల, కృపతో అంటే కృపాంభోనిధి ఆయన యొక్క శతకం. విజయం సాధించి మంచి బహుమతి పొందుతాం. విజయం అంటే ఇక్కడ రామచంద్ర విజయము. మంచి బహుమతి అంటే మంచి బహుమతి అనే యొక్క లెసన్ నేము. మరొకసారి కోట్ చూద్దాం ఫ్రెండ్స్. చిలకలాగా కిచకిచలాడటం కాదు, గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే బల్లాల గణపతి కృపతో విజయం సాధించి మంచి బహుమతి. సో ఇది టీచర్స్ 5th క్లాస్ తెలుగుకు సంబంధించిన టోటల్ కవి పరిచయాలు. కోర్స్ నచ్చాయా? నచ్చితే లైక్ చేసేయండి. ఇవి అన్ని కోర్స్ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో మీకోసం చేస్తున్నాను కాబట్టి మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.